అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది? తెలంగాణ విద్యార్థులంటే తెలంగాణ ప్రభుత్వానికి అంత అలుసా? మరోవైపు టీచర్స్ వారి యొక్క అసోసియేషన్స్ తో ఎగ్జామ్స్ అయినటువంటి పోస్ట్పోన్ చేస్తే బాగుంటది. ఎగ్జామ్స్ అయినటువంటి చాలా తొందరలో కంప్లీట్ చేస్తే బాగుంటదని ఒకవైపు, మరోవైపు ఏమో నెల రోజుల పాటు మేము ఎగ్జామ్స్ రాయాలా అని మరోవైపు అనుకుంటున్నారు. మరి విద్యార్థుల బ్రెయిన్ లో ప్రెజర్స్ అనేవి పెరుగుతా ఉన్నాయి. మరి ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, ఎగ్జామ్స్ అనేవి షార్ట్ డ్యూరేషన్ లో కంప్లీట్ చేయబోతున్నారా, ఆర్ ఎల్స్ 1 month డ్యూరేషన్ అనేది నిజంగా అదే కంటిన్యూ అవుతుందా, మరి ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయా? ఇలా ఎన్నో ఆలోచనలకి ఈ వీడియో అయినటువంటి సమాధానం. చివరి వరకు ఈ వీడియో అనేది చూస్తూనే ఉండండి. అండ్ మోర్ ఓవర్ సబ్జెక్ట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయినటువంటి దాన్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సోషల్ గానీ, మ్యాథ్స్ గానీ, సైన్స్ గానీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ వన్ స్టాప్ సొల్యూషన్ మన వేదాంతు APNTS 9th and 10th ఛానల్. Myself Dattu Maitre having 10+ years of teaching experience. చలో నాన్న మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చాలా మందికి డౌట్, సార్ ఆల్మోస్ట్ 1 month ఎగ్జామ్ ఉంది సార్, మరి మా బ్రెయిన్లు నిజంగా ఉంటాయా, లేకపోతే ఆ 1 month ప్రెషర్ గా ఫీల్ అవుతామా? అసలు ఏం అర్థం అవ్వడం లేదు సార్. చూడు నాన్న, నేను చెప్తున్నాను ఖచ్చితంగా 1 month ఎగ్జామ్ టైం డ్యూరేషన్ లో మీరు రాసేది 6 ఎగ్జామ్లు. అవునా? యు ఆర్ గోయింగ్ టు రైట్ ద 6 అంటే 7 అనుకోండి. బయాలజికల్ సైన్స్ ఒకటి, ఫిజికల్ సైన్స్ ఒకటి, అవి 2 కలిపితే 7 అవుతాయి. మరి 6-7 ఎగ్జామ్స్ అనేవి మేము రాస్తున్నాం కదా. మరి ఈ 7 ఎగ్జామ్స్ కి ఆల్మోస్ట్ 30 రోజులు ఉండడం కరెక్ట్ అంటే, చూడండి ఇందులో ఒక ఎగ్జామ్ కి మరియు ఇంకొక ఎగ్జామ్ కి ఆల్మోస్ట్ 3 to 4 days గ్యాప్ అయినటువంటిది ఇస్తున్నారు. మరి కొన్ని ఎగ్జామ్స్ కి అయితే 4 to 5 days కూడా గ్యాప్ అనేది వస్తుంది. దాన్ని మీరు కన్సిడర్ చేసి బాగా ప్రిపేర్ అవ్వాలి. ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఒక ఎగ్జామ్ కి ఇంకో ఎగ్జామ్ అయిన తర్వాత పాత ఎగ్జామ్ గురించి ఆలోచించడం మర్చిపోండి. ఇప్పుడు తెలుగు రాశారు, హిందీ ఎగ్జామ్ ఉంది, అరే తెలుగు బాగా రాయలేదురా భయ్, హిందీ ఎలా రాస్తాను అలాంటి ముచ్చట్లు మాత్రం పెట్టుకోకండి, వదిలేసేయండి. లీవ్ ఇట్. గతాన్ని ఎవడు మార్చలేడు, అంతే. కానీ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ ని ఎలా రాయాలనేదే చూసుకోవాలి. మరి నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ విషయానికి వస్తే, ఎగ్జామ్ అయినటువంటిది మీకు యాజ్ ఇట్ ఈస్ ఓల్డ్ ప్యాటర్న్ లోనే నడుస్తుంది నాన్న. మరి ఒక ఎగ్జామ్ కి ఇంకో ఎగ్జామ్ కి 3 to 4 days గ్యాప్ అనేది ఉంది కదా సార్, క్వశ్చన్ పేపర్ టఫ్ వస్తుందా అని అంటే చెప్పలేము కొన్నిసార్లు, బట్ స్టాండర్డ్ అయితే ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి నాన్న. సో దానిపైన ఫోకస్ చేయండి. అసలు ఇష్యూ ఏంటి? ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేస్తారా లేదా, డేట్స్ అనేవి పోస్ట్ పోన్ చేస్తారా లేదా, ఆర్ఎల్స్ ఎగ్జామ్ డేట్స్ అనేవి చేంజ్ అవుతాయా లేవా? ఇదే కదా మేజర్ కాంటెక్స్ట్ ఇక్కడ. ఎందుకు పోస్ట్ పోన్ డేట్స్ అనేవి చేంజ్ చేయాలి అనే కాంటెక్స్ట్ ని కనుక తీసుకుంటే, చాలా వరకు 1 month డ్యూరేషన్ ఎగ్జామ్ అయినటువంటిది పెడితే 30 రోజుల పాటు స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతారు. మీ చిన్న బ్రెయిన్లు నాన్న, అవునా కదా? 10th class స్టూడెంట్స్ అని అంటే అక్కడ ఎక్స్ట్రీమ్ హై లెవెల్ మెచ్యూరిటీ ఉన్నట్టు కాదు, ఎక్స్ట్రీమ్ తక్కువ లెవెల్ మెచ్యూరిటీ ఉన్నట్టు కాదు. మీకు ఎంత సబ్జెక్ట్ ఇవ్వాలో అంత సబ్జెక్ట్ ఉండాలి. ఎంత సబ్జెక్ట్ అనేది ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాలో అప్పుడు ఎగ్జామ్ పెట్టాలి. ఒక కూల్ ఎన్వైరన్మెంట్ లో మీరు ఉండాలి. అంటే ఇప్పుడు మీరు 2 sides షార్ప్ అండ్ నైఫ్ లాంటి వాళ్ళు, అవునా? మిమ్మల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అందుగురించే ఇక్కడ టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు, టీచర్స్ అసోసియేషన్ వాళ్ళేమో 30 రోజుల ఎగ్జామ్ అయినటువంటిది పెడితే జస్ట్ 6-7 రోజుల ఎగ్జామ్ కోసం మిగిలిన రోజులన్నీ స్టూడెంట్స్ టెన్షన్ ఫీల్ అవుతారు. కాబట్టి దాన్ని కొంచెం డ్యూరేషన్ ని తగ్గించండి అని టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు అంటున్నారు ఒకవైపు. రెండోది, ఇంకో మేజర్ ఇష్యూ ఏమొస్తుంది అని అంటే, సెకండ్ మేజర్ ఇష్యూ ఇక్కడ ఇన్విజిలేటర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఇన్విజిలేటర్స్ అయినటువంటి వాళ్ళకి టైం అనేది గ్యాప్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు అక్కడ అరేంజ్మెంట్ కూడా ప్రాపర్ గా చేయలేము. రెండోది, అవునా? ఇక్కడ చూడండి, ఎగ్జామ్ లో చాలా ఇష్యూస్. ఒకటే మీరు ఒకవైపు కోణంలోనే ఆలోచిస్తున్నారు అనుకుంటున్నాను. నో. ఇక్కడ చూడండి, ఎగ్జామ్ షెడ్యూలింగ్ అండ్ డ్యూరేషన్ దీంట్లో వచ్చేసి ఒక ఎగ్జామ్ కి ఇంకో ఎగ్జామ్ కి ఇష్యూ అనేది ఉన్నప్పుడు స్టూడెంట్స్ అయినటువంటిది చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతాడు. అదే డేట్స్ అనేవి దగ్గరగా పడితే ఆయన స్ట్రెస్ లెవెల్స్ అయినటువంటి తగ్గుతాయని స్టూడెంట్స్ సంబంధించి టీచర్స్ చెప్తా ఉన్నారు. ఇగో మరి టీచర్స్ అయినటువంటి వాళ్ళు చూడండి, అరేనా ఇక్కడ వచ్చి చూడండి, టీచర్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమంటున్నారు అని అంటే, ఎక్స్టెండెడ్ షెడ్యూల్
షెడ్యూల్ అనేది ఎక్స్టెండ్ గా ఉంటే వాళ్ళకి ఇన్విజిలేటర్స్ అయినటువంటి వాళ్ళు వాళ్ళ లీవ్స్ కి ఎఫెక్ట్ అవ్వడం కానీ, వాళ్ళ షెడ్యూల్ కి ఎఫెక్ట్ అవ్వడం కానీ, అండ్ వాళ్ళ స్కూల్స్ కి సంబంధించి వాళ్ళ డే షెడ్యూల్ ఎఫెక్ట్ అవ్వడం కానీ, దాంతో పాటుగా వాళ్ళ యొక్క పర్సనల్ షెడ్యూల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాన్ని కొంచెం తగ్గించండి అని చెప్పి అంటా ఉన్నారు. 30 రోజులు ఎందుకు, 15 రోజులలో కంప్లీట్ చేస్తే అయిపోతుంది కదా అని టీచర్స్ అయినటువంటి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూడండి, దే వాంట్ టు రిటర్న్ ద షార్టర్ అండ్ ప్రీవియస్ ఫార్మాట్. అలా ప్రీవియస్ ఫార్మాట్ అయినటువంటి దాన్ని తీసుకురండి అని గవర్నమెంట్ కి చెప్తుంది అనమాట. అవునా, ఎవరు, టీచర్స్ అయినటువంటి వాళ్ళు. నెక్స్ట్ ఇక మొదటి కన్సర్న్ ఏంటి, షార్ట్ డ్యూరేషన్ లో ఎగ్జామ్ అయినటువంటిది కంప్లీట్ చేయాలి ఒకటి. రెండవది వచ్చేసి ఏంటి అని అంటే, ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది అని అంటే 80% ఇస్టు 20% కాకుండా 100% మార్క్స్, 100% బోర్డ్ ఎగ్జామ్ అయినటువంటిది ఉంది కదా, దాంట్లో ఆ 100% మార్క్స్ అనేది పెట్టాలని తెలంగాణ గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ ఈ 2025-26కు 2025 అండ్ 26 ఈ ఎడ్యుకేషనల్ ఇయర్ లో కూడా 80:20 ఫాలో అవ్వడం జరుగుతుంది యాజ్ లైక్ ప్రీవియస్ ఇయర్. ఓకే, మరి 80 మార్క్స్ వచ్చేసి ఎక్స్టర్నల్ మార్క్స్ ఉంటాయి, అదే ఫైనల్ బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్ అయినటువంటి ఉంటాయి. 20 మార్క్స్ వచ్చేసి మాత్రం మనకి ఇంటర్నల్ ఎగ్జామ్స్ అయినటువంటి దాని మార్క్స్ అనేవి ఉంటాయి. ఇలా తెలంగాణలో ఎన్నో ఇష్యూస్ అయినటువంటి ఉన్నాయి. ఒకటి ఎగ్జామ్ కి సంబంధించిన ఇష్యూ, రెండవది వచ్చేసి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ మార్క్స్ కి సంబంధించినటువంటి ఇష్యూ. బట్ అదైతే సాల్వ్ అయిపోయింది. ఈ ఎగ్జామ్ వచ్చేసి షార్టర్ టైం పీరియడ్ లో పెట్టాలా, ఆర్ఎస్ లాంగ్ టైం లో పెట్టాలి, ఐ మీన్ లెంతీ టైం ప్రొసీజర్ అనేది కంటిన్యూ చేయాలా, ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పుడు ఏమంటుంది అని అంటే, ద గవర్నమెంట్ ఈస్ ఓన్లీ ద సేయింగ్ దాట్ స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళ వెల్ఫేర్ కోసం మాత్రమే మేము ఈ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతున్నాం. ఒక ఎగ్జామ్ కి 4 రోజుల పాటు ఉంటే ఏమవుతుంది, ఒక రోజు బాధపడతాడు, రెండో రోజు బాధపడతాడు, మూడో రోజుకి అయితే చదువుతాడు కదా, థర్డ్ అండ్ ఫోర్త్ డే అనేది చదివే అవకాశం ఉంటది, అండ్ టైం అనేది కూడా ఎక్కువగా దొరుకుతుంది, అండ్ రివిజన్ చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఎన్నో పాజిటివ్స్ అయినటువంటి ఉన్నాయి. మేము విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది పెట్టామని తెలంగాణ ప్రభుత్వం అనేది చెప్తుంది. మరి మీరు ఎంతవరకు తెలంగాణ ప్రభుత్వాన్ని సమర్థిస్తారు? నిజంగా ఎగ్జామ్ ప్యాటర్న్ లో భాగంగా డేట్స్ అనేవి చేంజ్ చేసి షార్టర్ డ్యూరేషన్ లో పెట్టాలా, ఆర్ లాంగర్ డ్యూరేషన్ లోనే ఉంటే బాగుంటుందా అనేది మీరు కూడా కమెంట్ల రూపంలో చెప్తారని నేను కోరుకుంటున్నాను. అగైన్ ఐఎమ్ రిపీటింగ్, ఎగ్జామ్ డేట్స్ అయినటువంటిది ఇప్పుడు మారబోతున్నాయా అంటే, నన్ను అడిగితే ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రస్తుతానికైతే అలాగే ఉన్నాయి. ఇంకా ఏమైనా అప్డేషన్స్ అయినటువంటి ఉంటే ఖచ్చితంగా నేను మీకు చెప్తాను. బట్ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, బాగా చదవండి. వి డోంట్ హ్యావ్ ద నాట్ మోర్ దాన్ 75 డేస్. 75 రోజులు కూడా అంత ప్రాపర్ గా ఏమి లేవు, 70 డేస్ వరకు ఉన్నాయి. మరి ఇప్పుడు మీరు టైం పాస్ చేయడం ఆపేసేసి, అంటే టైం పాస్ చేయడం అని అంటే ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం, చిట్ చాట్లు చేయడం అలాంటివి కాకుండా బుక్స్ గురించి, అదే కాన్సెప్ట్ గురించి మాట్లాడడం, లర్న్ ద సబ్జెక్ట్. ఐ విల్ బి విత్ యూ. నేను మీ వెంట ఉంటాను నాన్న. మీరు కనుక సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటే మీ వెంట నేను ఉంటాను. myself Dattu Maitre, I have completed masters in history and political science, and moreover I have the 10 years of teaching experience. నేను 10 సంవత్సరాల టీచింగ్ అనుభవంతో చెప్పగలను, ఖచ్చితంగా మీరు విజయం అనేది సాధిస్తారు. యూ క్యాన్ అచీవ్ సక్సెస్. మరి అలాంటప్పుడు ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయిందా, ఎగ్జామ్ డేట్ చేంజ్ అయిందా, అవన్నీ ముచ్చటైతే మనకు అవసరం లేదు. డోంట్ థింక్ అబౌట్ వాట్ ఈస్ గోనా హ్యాపెన్, బట్ whenever they keep the exam, you have to go and write the exam. That's it. There is no more excuses. అంటే ఎప్పుడు ఎగ్జామ్ పెట్టాడన్నది ముఖ్యం కాదు, మనం రాయాల్సింది రాసామా లేదా అన్నదే ముఖ్యం. అందు గురించి నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా, ఎగ్జామ్ డేట్స్ గురించి మీరు ఆలోచించడం ఆపేయండి. ఓకేనా? సో ఇక్కడ నేను చెప్పేది ఇంకోసారి ఏంటి అని అంటే, ఎగ్జామ్ డేట్స్ అనేవి ప్రస్తుతానికి అలాగే ఉన్నాయి. అండ్ ఇక ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్సర్న్ అనేది ఉంది. మరి నా ఉద్దేశం ప్రకారం ఎగ్జామ్ డేట్స్ చేంజ్ అవుతాయా లేదా అనేది పక్కకు పెట్టేసేసి సబ్జెక్ట్ అయినటువంటి దానిపైన మనం ఫోకస్ చేసుకుందాం. మీకు సోషల్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు, ఇదర్ ఇన్ టెలిగ్రామ్ ఆర్ ఇన్ వాట్సాప్. మోస్ట్లీ టెలిగ్రామ్ లోనే నేను అవైలబుల్ గా ఉంటాను. విద్యార్థులారా, మన ఛానల్ వచ్చేసి వేదాంతు ఏపీ అండ్ టిఎస్ 9th and 10th టెలిగ్రామ్ ఛానల్. అందులో జాయిన్ అవ్వండి. myself Dattu Maitre, I am going to signing off. Last but not least, just run after the excellence, but not run after the success. చూడండి, మీరు ఎక్సలెన్స్ వెనుక పరిగెత్తండి, సక్సెస్ వెనుక కాదు. ఎక్సలెన్స్ వెనుక పరిగెత్తే సక్సెస్ మీ వెనకాలే వస్తుంది.
సబ్జెక్ట్ అనేది నేర్చుకోండి. ఇగో చూడండి, ద వరల్డ్ బిట్వీన్ వరల్డ్ వార్స్ కి సంబంధించి కానీ, అండ్ ద వార్, పోస్ట్ వార్ అండ్ వరల్డ్ అండ్ ఇండియా కానీ, సోషల్ మూమెంట్స్ కానీ, హ్యూమన్ రైట్స్ మూమెంట్స్ కానీ, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మేకింగ్ కానీ, అండ్ క్లైమేట్ ఇన్ ఇండియా కానీ, ఇండియన్ రివర్ సిస్టమ్ కానీ, రిలీఫ్ ఫీచర్స్ కానీ, సస్టైనబుల్ డెవలప్మెంట్ కానీ, అండ్ విలేజ్ రాంపూర్ కానీ, అండ్ ఫుడ్ సెక్యూరిటీ కానీ, ఇట్లాంటి ఎన్నో 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయినటువంటివి ఆల్రెడీ వీడియోస్ రూపంలో చేసినవి ఉన్నాయి. అండ్ మన ఛానల్ అయినటువంటి దాంట్లో డిస్క్రిప్టివ్ లో మీరు గమనించారంటే చిన్న చిన్న షార్ట్ నోట్ పీడిఎఫ్స్ అయినటువంటివి కూడా ఉన్నాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా నా నోట్స్ అయినటువంటిది అవైలబుల్ గా ఉంది. డౌన్లోడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే, డోంట్ గెట్ హెసిటేషన్. You just can connect with me. This is Dato Maitre now. I'm going to sign off. Thank you, Nana. Thank you so much. Bye, Nana.